పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ బూడిద మల్లేష్ గారు ఇప్పుడే దరఖాస్తు చేశారు ఎంపీ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు ఇవ్వాలి అనే ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? అయితే నాకు ఎందుకు నేను ఆశించవలసి వస్తుందంటే, నేను ఒక పేదరికం నుంచి వచ్చినటువంటి న్యాయవాదిని. వాస్తవంగా పేదరిక కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం గలవాడిని. న్యాయవాదిగా కూడా పనిచేసిన, సర్పంచ్గా కూడా మొన్నటి దాకా పనిచేసిన న్యాయవాదిని. అనేక రకాలుగా న్యాయవాదిని నేను తెలంగాణ స్టేట్ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ మెంబర్ను, శాతవాహన యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ అకాడమిక్ సెనేట్ మెంబర్ను, బార్ సెక్రటరీని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన, పార్లమెంటు వరకు వెళ్ళినోని నేనే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి. వాస్తవంగా చెప్పాలంటే ఆ బారికేడ్లను ఆ రోజు మొత్తం పార్లమెంటు లోపలికి వెళ్ళి అవన్నీ వడగొట్టి మీదికి ఫైరింగ్ అయినా కానీ మొదటి న్యాయవాదిని నేను అక్కడ. అప్పుడే వాళ్ళు అన్నారు, స్వామిగాడు లాంటి వాడు కూడా మల్లేశన్న చంపేస్తారన్నా కూడా నేను పోయి ఆ బారికేడ్లను ముద్దాడిన ముద్దు బిడ్డను, తెలంగాణ ముద్దు బిడ్డను. నాలాంటోనికి ఇస్తే పేద అందరి ప్రజల బాగోగులు చూసుకునే వ్యక్తిని. ఎందుకు అంటే నేను పేదరికం నుంచి వచ్చినోని. మళ్ళీ నా గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీసుకొని 2 జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన. అలాగే నా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని గ్రామాలు కూడా అదే రకంగా అభివృద్ధి చేసే దమ్మున్నోని అభ్యర్థిని. గత 2 సార్లుగా 2014 కానీ 19 కానీ పార్లమెంట్ సీటు కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ. ఈసారి గెలిచే అవకాశం ఉన్నట్టు? తప్పనిసరి గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 2 సార్లు. ఒకసారి గెలిచిండు నేత కానీ వెంకటేష్ ఒకసారి. ఇప్పుడు గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అంటే 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులై ఉన్నారు కాబట్టి పెద్దపల్లి సీటు డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది భారీ మెజారిటీ. 2 సార్లు పోవడానికి వెంకటస్వామి గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం వల్ల అనేది ఒక ఉంది. ఇప్పుడు మీకు ఆశీస్సులోనే వారి కుటుంబం నుంచి ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎవరిని అది ఇచ్చినా గెలిచే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. ఓన్లీ ఎవరనేది కాదు, లేదు. వీళ్ళు వాస్తవంగా చెప్తే పేదోడికి ఇచ్చినా గెలిచే సీటు పెద్దపల్లి సీటు. ఎందుకు అంటే దానికి అనేక రకాలుగా ఉన్నాయి. మరి అంతకుముందు చాలా పెద్దోళ్ళు వేసి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, మీరే చూస్తున్నారు. పేదోళ్ళు గెలిచిండ్రు కాబట్టి నేను ఆ రకంగా ఓదలుచుకోలేదు. పార్టీ ఆదేశించి నాలాంటి పేదవాడికి ఇస్తే, పేదవాడిని ఎంతోమందిని ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే పేదోడికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నది కాంగ్రెస్ పార్టీ. మేడిపల్లి సత్యం పేదోడు. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డను. తెలంగాణ ఉద్యమంలో మొదటిసారి పాల్గొన్న క్యాంపస్ నుంచి నేను మరి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి వాళ్ళ శిష్యరికంలో నేను విద్యార్థి నాయకుడిగా NSUI ఉస్మానియా యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి చాలా వాళ్ళతోటి పనిచేసిన వాడిని కాబట్టి నాకు అన్ని రకాల అనుభవం ఉంది. కాబట్టి నాకు టికెట్ కేటాయిస్తే జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. నేను శ్రీపాదరావు గారి శిష్యుణ్ణి. మొదటగా నేను చిన్నప్పటి నుంచే వారి శిష్యుణ్ణి కాబట్టి నేను అనేక పదవులు పొంది ఉన్నా. చిన్నప్పుడే PSCS డైరెక్టర్ అయినా, ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ అయినా, అనేక రకాల గ్రామ శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన చాలా కాలం. 1993 నుంచి 99 వరకు గ్రామ శాఖ అధ్యక్షుడిగా, 95 నుంచి 2001 వరకు PSCS డైరెక్టర్గా, అనేక రకాలుగా తెలంగాణ స్టేట్ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ మెంబర్గా, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్గా BC కార్పొరేషన్కు పనిచేసిన అన్ని రకాల అనుభవం నాకు ఉంది. శాతవాహన యూనివర్సిటీకి స్టాండింగ్ కమిటీ అకాడమిక్ సెనేట్ మెంబర్గా కూడా ఉన్నా. కాబట్టి ఇన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి నాకు పేదవాడికి టికెట్ ఇస్తే నిజంగా నాకు నా జీవితాన్ని కానీ పేద ప్రజల యొక్క కన్నీళ్లు తూర్చే అవకాశం నాకు ఇచ్చినట్టు పార్టీ నిజంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.